తమ భక్తిరాహిత్యమునకు నొచ్చుకొనుచో పరితాపముతో తమను తాము ఇట్లు నిందించుకొనిరి. మనము ఉత్తమ కులమున జన్మించితిమి, గాయత్రి ఉపదేశమును పొందే ద్విజులమైతిమి, వేదాధ్యయనమనర్చి దీక్షాపూర్వకముగా గొప్ప గొప్ప యజ్ఞములను ఆచరించితిమి. ఈ విధముగా మనకు సౌక్లియము, సావిత్రము, దైక్షము అను 3 జన్మలు ప్రాప్తించినవి. వేదశాస్త్రములను సమగ్రముగా అధ్యయనము చేసితిమి, నియమనిష్టలతో బ్రహ్మచర్యమును పాటించితిమి, వైదిక విజ్ఞానమును పుక్కిటబట్టితిమి. మనము పవిత్ర వంశమునకు చెందిన వారము. యజ్ఞయాగాది కర్మలను నిర్వహింపజేయటయందును సర్వసమర్థులము. అయినను కృష్ణ భగవానుని ఎడ భక్తి శ్రద్ధలు లేనట్టి మన ఈ జన్మాదుల ఔన్నత్యములన్నీను వ్యర్థములే. భగవంతుని మాయ తిరుగులేనట్టిది. ఆ మాయ నిశ్చయముగా యోగింద్రులను సైతము మోహింపజేయును. మనము ద్విజశ్రేష్ఠులమై మానవాళికి గురువులమైనప్పటికీ దైవమాయామోహితులమై మనకు ఏది శ్రేయస్కరమో ఎరుగులేకపోయితమి. ఆహా, మనకున్నట్లుగా వేదశాస్త్రాది విద్యా వైభవములలో ఏ ఒక్కటీనూ లేనప్పటికీ మన గృహిణులకు జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని యందు నిరవధికమైన భక్తిభావము అబ్బినది చూడుడు. ఇట్టి కృష్ణభక్తి ఇల్లు వాకిలి అనే పేరుగల మృత్యురూపములైన పాశములను త్రెంచివేయును. అనన్యమైన కృష్ణభక్తి వలన వీరి భవబంధములు విచ్ఛిన్నములైనవి. మన గృహిణులు ఉపనయనాది సంస్కారములకు నోచుకొనలేదు, వీరు గురుకులవాసము చేయలేదు, జపతపములను ఆచరింపలేదు. వీరికి ఆత్మవిచారము సున్నా, పూర్తి పవిత్రత లేనేలేదు, శుభకర్మలను నిర్వహింపలేదు. అయినప్పటికీ వీరికి పవిత్ర కీర్తిమంతుడైన యోగేశ్వరేశ్వరుడగు కృష్ణ పరమాత్మయందు దృఢమైన భక్తి కుదురుకొనినది. ఉపనయనాది సంస్కారములు ఎన్ని ఉన్నప్పటికీ మనకు ఆ భక్తి మాత్రము ప్రాప్తింపలేదు. మనము గృహకృత్యములలో కొట్టుమిట్టాడుచు తాపత్రయములో మునిగి మంచి చెడులను మర్చిపోయితిమి, సదసద్విచక్షణను కోల్పోయితిమి. అయినను సాధు పరిరక్షకుడైన ఆ పరమపురుషుడు గోపాలుల ద్వారా మనకు కనువిప్పు కలుగునట్లు చేసెను. అహో, ఆ ప్రభువు ఎంత దయామయుడో కదా! భగవంతుడు పూర్ణకాముడు. ఆ స్వామి పొందనిదియూ లేదు, పొందవలసిందియూ లేదు. అందరికీ ఐహిక ఆముష్మిక ఫలములను ప్రసాదించువాడు అతడే. కనుక ఆ స్వామి మన వంటి అల్పుల నుండి ఆశించినది ఏముండును?